ఇప్పుడు మమ్మల్ని రచ్చ చర్చలు లేవు, ఓన్లీ రచ్చలే వీళ్ళకు ఒక అవగాహన లేదని చెప్పి నువ్వు తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నావు. మాది మానసికం బాలేదని చెప్తున్నావు. మా మానసిక ఆలోచన నిన్ను చూస్తే క్లియర్గా కనపడుతుంది. పగటి కన్నా నువ్వు ముఖ్యమంత్రి పదవి రాకపోయేసరికి ఏడబడతాడ ప్రెస్ మీట్లు, 3 పూటల ప్రెస్ మీట్లు పెట్టి నీ ఆనందం, నీ ఉత్సాహం. ఇలా ముఖ్యంగా నీ ప్రెస్ మీట్ చూసినప్పుడు మీరే ఒకసారి చూడండి. ప్రెస్ మీట్ చూసినప్పుడు ఒక కాగితంలో రాసుకొని వచ్చింది 5-6 సామెతలు. మొదలుపెట్టి 5 సామెతలు చదివాడు. ఏది అడిగి చూసుకుంటాడు అది. ఇక దాన్ని మస్తు జబ్బలు దసుకొని జబాషానికి స్టార్ట్ చేసాడు ప్రెస్ మీట్. మంచిగా మాట్లాడిన మస్తు సామెతలు వేసినాడు. రేవంత్ రెడ్డిని బలి ఇక్కడలో పెట్టినాడు. 4 సామెతలు చూడండి మీరు. మళ్ళీ ప్రెస్ మీట్ రివర్స్ పోయి చూడండి. అప్పటికప్పుడు ఎవరు పంపించినట్టు సామెతలు. సార్ ఈ చదువు బ్రహ్మాండం ఉంటుంది, తెలంగాణ ప్రజలు మీ నాయనకి ఇట్లా సామెతలు చెప్పి అప్పుడు నీళ్లు నియామకాలు అని చెప్పి ఇట్లాంటి సామెతలు అతికిచ్చే అధికారంలోకి వచ్చి దోసుకొని పోయాడు. నీకు కూడా అటువంటి అవకాశం రావాలంటే సామెతలు ఫాలో అవ్వమని చెప్పినట్టు సామెతలు చదువుకుంటూ వస్తుంది. ఇంకేం మాట్లాడతాడు ఆయన అంటే అలా బనకచర్ల గురించి. అసలు మీటింగ్కే పోనన్నాడు, మీటింగ్ ఎందుకు పోయిందంటాడు ఢిల్లీ. మీ అయ్యరైతే అపెక్స్ మీటింగ్ తప్పించుకొని పోనీకే మేము తెలంగాణ ప్రజల ముందు మేము అందరినీ ఏంది జలశక్తి మినిస్టర్ని మీరు బనకచర్ల గురించి డిస్కషన్ పెట్టడానికి లేదు. బనకచర్ల కంటే ముందే చాలా సమస్యలు ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్య, వాటి గురించి చర్చకైతే వస్తామని చెప్పారు. ఇప్పుడు ఈయన ఏంది అక్కడ నిమ్మల రామారావు రామనాయుడు ఎవరు ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఆయన ప్రెస్ లో లేదో అడిగితే ఏమేమి డిస్కషన్లు అయినాయి సార్ అంటే బనకచర్ల కూడా అయిందా అంటే అన్నాడు. అన్నందుకు అబ్బా భలే దొరికింది ఆ పాయింట్ అని చెప్పి రాత్రి 7 ఇక వాళ్ళ బావ జర్రాన్ని ఉరికొచ్చి స్కేటింగ్ వేసుకొని అదేదో సినిమాలో కనుక ఉరికొచ్చాడు హీరో ఉరికొచ్చి జారుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమ్మ చిక్కిండు బనకచర్ల వ్యక్తులు చెప్తలేడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఏం కాలేదు ఓన్లీ గీయే చర్చ జరిగినాయి, మేము ఓన్లీ శ్రీశైలం డ్యామ్ రిపేర్ల గురించి టెలిమెట్రీ డివైసెస్ పెట్టడానికి గురించి ఈ 2 రాష్ట్రాల మధ్యన ఇంతకుముందు ఉన్నటువంటి నికర జలాల మీద జరిగే ప్రాజెక్టులలో ఉన్నటువంటి సమస్యల గురించే మాట్లాడుకోవడం జరిగింది, ఇంతకంటే ఎక్కువ జరగలేదు డిస్కషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ చూసిన లోపల ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిరని చెప్పి తొందర ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి. చెప్పకపోతే రాత్రి ప్రజలు ఉంటేనే పడుకుంటారు. మనం ఏదైనా చెప్తే రాత్రికి వాళ్ళకు ఆలోచన మొదలై తెలంగాణ మీద నెగిటివ్ వస్తుందని పిచ్చి ఆలోచనతో వచ్చి హరీశ్రావు ప్రెస్ మీట్ పెట్టి అసలు పిలిచింది ఎవరు పిలిచింది ఢిల్లీ? జలశక్తి మంత్రిత్వ శాఖ పిలిచింది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళది ఈ ప్రెస్ మీట్, ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరిది నమ్మాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫైనల్ ప్రెస్ నోట్. దీంట్లో ఏమిచ్చిండ్రు? Meeting was held today at the Ministry of Jal Shakti between the Union Minister of Jal Shakti and the Chief Ministers of Andhra Pradesh and Telangana to address ongoing water related issues between the 2 states. అంటే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి పంపకాల విషయాల గురించి చర్చ కోసమని. The meeting was attended by వీళ్ళిద్దరు. During the meeting, key issues ముఖ్య అంశాలు concerning water management were deliberated upon. Both states agreed to the installation of telemetry devices for real-time monitoring of water flows on Krishna basin. Krishna మీద నువ్వెన్ని నీళ్ళు తీసుకోవద్దు నీళ్ళు తీసుకోవద్దు అన్న అంశం మీద ఇక నుంచి ఎవరెవరు నీళ్ళు దోసుకోవద్దు, ఎవరెన్ని నీళ్ళు వాడిరు అనేది ఈ టెలిమెట్రీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంచనాల వరకే మనం మాట్లాడుతున్నాం. ఇంకా పోయిన ఇన్ని టీఎంసీలు దోసుకోవద్దు అన్ని టీఎంసీలు దోసుకోవరు అని చెప్పి రాజకీయాలలో వాడుకుంటున్నాం కదా, వాస్తవాల కోసం ఇది పెడతామని చెప్పి. అండ్ ఆల్సో అగ్రీ మెజర్స్ టు బి టేకెన్ టు అడ్రస్ ద మెయింటెనెన్స్ ఇష్యూస్ టు సేఫ్ గార్డ్ శ్రీశైలం డ్యామ్. ఇది 2వ అంశం. 3వ అంశం, బోత్ స్టేట్స్ ఆల్సో అగ్రీ దట్ ఆఫీస్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ విల్ బి ఇన్ విజయవాడ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ విల్ బి ఇన్ తెలంగాణ. ఈ 2 ఆఫీసులు ఈ 2 రాష్ట్రాల మధ్యన గోదావరి తెలంగాణలో, కృష్ణ విజయవాడ లేకపోతే ఆంధ్రాలో ఇక్కడ పెట్టుకునే విధంగా ఇవి జరిగినాయి. దీంతో పాటు ఇప్పుడున్న నికర జలాలు ఇప్పుడున్న సమస్యల గురించి చర్చ జరిగింది. ఇది ప్రెస్ నోట్. ఇప్పుడు
బనకచర్ల గురించి మాట్లాడకపోతే మాకు వర్కౌట్ కాదు. మేము ఎట్లా తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టాలి, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఎట్లా రేజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇదే మంచి అవకాశం, మనకు ఆల్రెడీ గుడుసున్న వచ్చింది మొన్ననే పార్లమెంట్ ఎన్నికలలో. ఎట్టి పరిస్థితుల్లో రివ్యామ్ చేసుకోవాలి పార్టీ అంటే. డెఫినెట్గా మనం తెలంగాణ ప్రజల్ని మళ్ళీ పాత సెంటిమెంట్ గుంజి ఇక మనం కథం పట్టించేసి ఇక వీళ్ళు కొట్టుకుంటారని చెప్పి ఇక ఒకటే వాళ్ళిద్దరు గురు శిష్యులు, ఆ గురువుకి దక్షిణ ఇది అది అని చెప్పి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా వీళ్ళంతా వీళ్ళే. ఇక వీళ్ళ గురించి చెప్తా. వీళ్ళు 14 ఏళ్ల పాలన నీళ్లు నిధులు నియామకం మీద పోరాటం చేసి అధికారంలోకి వచ్చామని ఆయన చెప్పుకుంటారు. మీరు పోరాటం దేనికి చేసిర్రో ఆ రోజు మీరు పార్టీ పెట్టినప్పుడు కూడా బై ఎలక్షన్లు, కలెక్షన్లు, కమిషన్లు వీటి కోసమే పార్టీ పెట్టిరు. పాపం ప్రజలకు తెలియక 1600 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు మీ దరిద్ర ఆలోచనలు తెలియక. అది ఎప్పుడు తెలిసింది ప్రజలకు? మొదటి 5 ఏళ్లలోనే పసిగట్టింది మిమ్మల్ని. పసిగట్టిన తర్వాత కూడా అరే పసిబిడ్డ తెలంగాణ నా చేతిలో పెట్టిరు, మినిమం 10 ఏళ్ళు ఉంటే తప్ప నేను రిజల్ట్ ఇవ్వలేను అని చెప్పి కేసీఆర్ వచ్చి బట్లాడుకుంటే తెలంగాణ ప్రజలు రెండోసారి అవకాశం ఇచ్చింది. ఈయన చెప్తాడు ఇందాక శిశుపాలుడు అట 100 అబద్ధాలు ఆడితే. శిశుపాలుడు ఫామ్ హౌస్ లో వండుకోనుండు. శిశుపాలుడు 10 సంవత్సరాలల్లా 2014, 2018 మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్న అంశం నుంచి 3 ఎకరాల భూమి కానించి 2 లక్షల ఉద్యోగాల కానించి ఇంద్రమ 2 బెడ్రూమ్ల ఇల్లుల కానించి అన్ని తుంగలోకి దక్కితేనే ఒంగోబెట్టి మడత పెట్టి పామతో పెట్టింది. నువ్వు శిశుపాలుడి గురించి 100 తప్పులు చేసిండు. ఆల్రెడీ సంవత్సరంన్నరగా 10 సంవత్సరాలు పరిపాలించి 100ల కొద్ది తప్పులు చేసిన మీరు సంవత్సరంన్నర పాలనకే శిశుపాలుడు అయిపోతాడు రేవంత్ రెడ్డి. ఇక అయిపోయింది, మేము అధికారంలోకి వస్తున్నాం, ఖమ్మం ప్రజలకు చెప్తున్నా, లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇరగదిద్దాం తొడగొడదాం అని చెప్పి నువ్వు అడుగు ఉపన్యాసం దంచుతున్నావు. ఇంకా 3.5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. నువ్వు అన్నట్టు 2 అనగా 2 వేసుకుంటే 2 సంవత్సరాలు, 3 వేసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతుంది సమయం. దాని ప్రకారమే ముందుకు పోతే ప్రజలు వాళ్ళ ప్రకారమే నిర్ణయం తీసుకోరు. నీ ఆవేశాన్ని చూసి నిర్ణయం తీసుకోరు. నువ్వేదో ఎగిరెగిరి పడితే అక్కడ కూడా అర్థం చేసుకోండి. ఇకపోతే ఇంకేదో సబ్జెక్ట్ చెప్తాడు. ఇక छोटे भाई बड़े भाई अटा बीजेपी ఎవరికి కాంగ్రెస్ 8 మంది ఎంపీలను నువ్వు నీ దానం చేసి నువ్వు గుండు సున్నా తెచ్చుకున్నావు వాళ్ళ కోసం. ఇవాళ నువ్వు చేసిన పాపాలు అన్ని పాపాలు కావు. నువ్వు చేసిన పాపాల పుట్ట నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బయటపడదామని చెప్పి నువ్వు వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నిన్నేదో చెప్తున్నాడు, చూస్తే చెప్తుండు ఏంటి నేతి ఇవాళ ఖమ్మంలో నిన్న మన చెప్తున్నాడు. నేతి బీరకాయల నేతి ఎంత ఉంటుందో మైసూరు బజ్జీలో మైసూరు ఎంత ఉంటుంది, నీ ముఖం ఉంటుంది. భారతీయ రాష్ట్రీయ సమితి తెలంగాణ ఎంత ఉంటుందో గంటే ఉంటుంది.